ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండే ఒక దరిద్రమైన జీవితంలో ఏ పరిచయం అయినా హాయితో మొదలై బాయ్తో ఎండ్ అవుతుంది. కానీ ఆగండి, ఇక్కడ కానీ అంటే పెద్ద తేడా ఏం లేదు. నా దరిద్రం కూడా అంతే. ప్రేమగా హాయ్ నేను చెప్పాను, చెంపదెబ్బతో బాయ్ తను చెప్పింది. ఇంకెందుకు లేటు, పదండి ఏం జరిగిందో చూసేద్దాం. ఎరా చిన్ను, ఎన్ని రోజులు హాలిడేస్? ఈ 1 వీక్ అన్నయ్య. ఏంటి మరి ప్లాన్స్? ప్లాన్స్ ఏం లేవు అన్నయ్య, ఫ్రెండ్స్ వస్తున్నారు, చూడాలి మరి. అరే అదేం లేదురా. హాయ్ అన్నా. హాయ్ అన్నా. హాయ్ అన్నా. హాయ్ రా మామ. హాయ్ రా మావా. ఇప్పుడు చెప్పండి రా, ఏం చేద్దాం ఈ 1 వీక్? రెగ్యులర్గా కాకుండా ఈ వీక్ డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం రా. అలా అయితే మా అక్క వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ది పెళ్ళుందంట కేరళలో. 5 days మనందరికి ఇన్విటేషన్ ఉంది, వెళ్దామా? అక్కడికొద్దు, అక్కడికి వెళ్తే మీ అక్క తాగదు, మనల్ని తాగనివ్వదు. గుడ్ బాయ్. అరే ఆగన్రా. అరే నేనున్నానా? మన బ్యాచ్ లో ఇంటెలిజెంట్ ఎవరు? నువ్వైతే కాదులే. నువ్వు మూసుకో. ఆగండి, నేను చెప్తా వినండి. ఈ 7 days ఫుల్ గా పబ్కి వెళ్దాం, నైట్ అంతా తాగుదాం, మార్నింగ్ అంతా రెస్ట్. ఎలా ఉంది డిఫరెంట్ గా ఐడియా? నీలాగే ఉంది డిఫరెంట్ గా. కూర్చో. ఛాన్స్ దొరికితే చాలు కుక్కల్లా తాగి పడిపోవడమే. అరే బక్కోడా, చస్తా విరోజు నా చేతిలో. రే చిన్ను. అన్నయ్య సారీ ఫర్ ఇంటరప్షన్. రే చిన్ను, డాడీకి 22nd హాస్పిటల్ అపాయింట్మెంట్ దొరికింది. ఓకే అన్నయ్య. నాకు ఆ రోజు ఆఫీస్లో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది, సో డాడీ నువ్వే తీసుకెళ్ళు. ఓకే? మీ ఎంటర్టైన్మెంట్లోకి నేను ఇన్వాల్వ్ అయినందుకు ఐఎమ్ సారీ. ఈ న్యూస్ మీ ఎంటర్టైన్మెంట్కి ఏమైనా ఉపయోగపడుతుందని చూడండి. ఓకే బాయ్. రే చిన్ను, డోంట్ బ్లేమ్ ది గవర్నమెంట్. ఓకే? ఓకే అన్నయ్య. భద్రాచలం పెచ్చులూడుతున్న ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టట్లేదు. బడుల నిర్వహణకు నిధులు విడుదల చేయడం లేదు. 1.5 ఏళ్ల తర్వాత తెరుచుకున్న విద్యాసంస్థలు నిధుల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొంతమంది చేసేది ఏమీ లేక తమ సొంత నిధులు వెచ్చిస్తున్నామని వాపోతున్నారు. మొత్తం 26 ప్రాథమిక పాఠశాలల్లో 4,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా దాదాపు ₹1 కోటి నిధులు అందాల్సి ఉంది. ఇవి రాకపోవడంతో పాఠశాలలన్నీ రంగులు వెలిసిపోయి కనిపిస్తున్నాయి. ఎన్జీఓలు, ప్రజానాయకులు, విద్యార్థి సంఘాలు, ఉత్సాహవంతులైన యువత చొరవ చూపి వీలైనంత త్వరగా సహాయం చేయాలని, పిల్లల భవిష్యత్తు మీరే కాపాడాలని ఈ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటున్నాం. జై హింద్. అదిరా మ్యాటర్. ఇది ఒక్కోళ్ళు ఉన్న స్కూల్ ప్రాబ్లం కాదురా చిన్ను, ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్ ప్రాబ్లమ్స్ ఇవి. రా కూర్చో. ఇక్కడ తప్పు గవర్నమెంట్దని చెప్పలేం, మన యూత్ది కూడా. అరే ఇలాంటి సమస్యలు వస్తే గవర్నమెంటే చూసుకోవాలి కదరా. ప్రతిదీ గవర్నమెంట్ చూసుకోవాల్సిన అవసరం లేదు వాసు. మరి యూత్ కొన్నిసార్లు మనలాంటి కుర్రోళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని మార్చగలిగే సత్తా మన కుర్రోళ్ళకి మాత్రమే ఉంది. దాని ముందు ఈ సమస్య అసలు పెద్దదే కాదు. కానీ ఎవరికీ పట్టింపు లేదంతే. ఇక్కడ యూత్ సోషల్ ఎన్విరాన్మెంటల్ పేరుతో ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఎవడో పనిచేయడు రోయ్, షోయింగ్ ఒక్కటే ఉంటది. కానీ మనం అలా కాదు కదా. చలో ఈ ప్రాబ్లంని మనమే సాల్వ్ చేద్దాం. ఈ 7 days మన ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టి ఆ పిల్లల కోసం పనిచేద్దాం. లెట్స్ గో భద్రాచలం.
రారా ప్లీజ్ రా. పద. వీళ్ళు మారరు. అబ్బాబ్బాబ్బా తీసుకోరమ్మా. సిగరెట్ మనం కాలుస్తున్నట్టు లేదురా, మనల్నే సిగరెట్ కాలుస్తున్నట్టుంది. ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగడం మానేస్తున్నాను రా. అర్రే, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను రా. చెప్పు మావా. నిన్న మా నాన్న చికెన్ వండాడు. అదేంటో అది కరెక్ట్గా తినే ముందే చికెన్ నాతో మాట్లాడిందిరా. ఒరే, నేను మరీ అంత ఎరిపాపులా కనిపిస్తున్నానా? చచ్చిన కోడి మాట్లాడమేంట్రా? నువ్వు చెప్పేది కూడా అలాగే ఉందిరా. నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు చాలా బాగా తెలుసు. చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, కానీ మీ ముందు మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. హలో హలో, మీరు కదండి మేడం గారు. ఆ రోజు మిమ్మల్ని ఫ్రైడే బ్లాక్ కలర్ శారీలో చూశానండి, చాలా బాగున్నారు. హలో హలో, ఆగు. వీళ్ళ డాడీకి నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది. అయినా మిమ్మల్ని ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదు కదరా. ఎవర్రా మీరు? ఎక్కడుంటారు? రే చిన్ను, నువ్వు ఆగురా. నీకెందుకే? వీళ్ళ డాడీ పోలీస్. అక్క, పక్క వీధిలో ఉంటాం అక్క. మన పద్మారావు గారి ఏ బ్లాక్లోకి ఎంటర్ అవ్వగానే బి బ్లాక్ వస్తుంది, అలానే కొంచెం ముందుకు వెళ్ళగానే సి బ్లాక్ వస్తుంది, మళ్ళీ సి బ్లాక్ నుంచి కొంచెం వెనక్కి రాగానే ఏ బ్లాక్ వస్తుంది. ఆ కింద ఉంటాం అక్క. డైరెక్ట్ గా ఏ బ్లాక్ అని చెప్పొచ్చు కదరా. అయినా వీళ్ళని చూస్తుంటే ఎదవల్లా ఉన్నారు. వీళ్ళతో మనకు మాటలేంటే? పదే పోదాం. ఏమండి, తప్పుగా అనుకోకండి, నాకు బాగా నచ్చారండి. మామా, ఏముందరా అమ్మాయి? ఏముంది? పేరు ఏమై ఉంటుందంటావు? పేరా? సుబ్బలక్ష్మిరా. నీకెలా తెలుసు మావా? ఇందాక మీరు మాట్లాడుకున్నప్పుడు ఐడి కార్డులో చూశాను రా. సుబ్బలక్ష్మ? అవునరా. సుబ్బలక్ష్మి, చిన్ను, చిన్ను, సుబ్బలక్ష్మి. బా, ఏముందిరా కాంబినేషన్? అదిరిపోయింది. పద పద, ఆ అమ్మ ఇల్లు ఎక్కడో కనుక్కుందాం. పద. ఇల్లు ఇదేనా టిప్పు? ఇదేరా బాబు, ఇప్పటి 30 సార్లు అడిగావు. మొన్న ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్కి ఇవే క్వార్టర్స్ ఇచ్చారు. ముచ్చాపుకో కాసేపు, వస్తుంది. నువ్వు చక్కెరొచ్చినలా చేయకు. హాయ్ అండి.
రే రే, నువ్వు బండి తీసుకుని వచ్చే. ఏమండి ఏమండి ఒక్క నిమిషం. హలో మేడం. ఏమండి ఆగండి. నన్ను డిస్టర్బ్ చేయడానికి ఉదయాన్నే 6 గంటలకే వచ్చేసారు. ఏం పని లేదా మీకు? ఏంటది? ఏ పని లేదా? నెంబర్ 1 కంపెనీలో మా వాడు జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. మా మామ చాలా మంచోడు, మీరు అలా అనకూడదు. రేయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఏమండి మీకోసం వెయిట్ చేస్తుంటే మీరు అలా వెళ్ళిపోతారేంటండి? ఇదే ఉన్నా మీకు న్యాయంగా ఉందా? ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ నువ్వెవరు? నేను నీకోసం ఎందుకు ఆగాలి? నీకు నాకు సంబంధం ఏంటి? నేను నీతో ఎందుకు మాట్లాడాలి? ఏమండి ఎందుకండి అంత సీరియస్ అవుతారు? వీఆర్ నైబర్స్ అండి. వాట్? ఇంగ్లీష్ రాదా? అయ్యయ్యో, అయ్యో మన ఇద్దరిది ఒకే ఏరియా అని చెప్తున్నానండి. అయితే నన్ను ఫాలో అవ్వద్దు. నేను కనిపించేంత మంచిదాన్ని కాదు. అనవసరంగా నాతో పెట్టుకోకండి. ఇలా వెంట పడితే తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అయ్యయ్యో, మావాడు ఏం ఫీల్ అవ్వడండి. ఏమండి అరే మామ, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారా? నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంట్రా ఇంత దరిద్రంగా ఏడ్చింది? ఉదయాన్నే చీ కొట్టింది కదరా, మళ్ళీ ఎందుకురా? అక్కడ మనోళ్ళేమో స్కూల్కి కష్టపడి పెయింట్ వేస్తుంటే నువ్వు ఇక్కడ ఈ అమ్మాయికి పెయింట్ వేస్తున్నావా? టిప్పు మనం ఈ ఊరికి ఎందుకు వచ్చామో ఏం చేస్తున్నామో. రేయ్ ముయ్యరా. మళ్ళీ మొదలుపెట్టాడు పర్ఫార్మెన్స్. ఏమండి ఏమండి ఒక్క నిమిషం. ఏమండి ఒక్క నిమిషం. ఏమండి ప్లీజ్. ఏమండి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నా? నిన్న కూడా ఫాలో అయ్యా. ఏంటి లవ్వా? అబ్బాయిలకి ఇంకేం పని ఉండదా? అమ్మాయిలు కనిపిస్తే వెంటపడ్డమేనా? హలో ఆగండి. ఏంటి మీకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు? అమ్మాయిలందరూ ఇంతేనా? ఇలా అబ్బాయిలు వెంట పడితే తప్పుగా అనేసుకోవడమేనా? ఇప్పుడేంటి మీకు ఐ లవ్ యూ చెప్పానా? చెప్పండి. మీకు ప్రపోజ్ చేశానా? మీరు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాది తప్పు. ఐఎమ్ సో సారీ. మరెందుకు నన్ను ఫాలో అవుతున్నారు? అదా అది వేరే ఉందలేండి. ఏంటి? నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కదండి, అందుకే. ఏమండి ఏదైనా చెప్పేసి వెళ్ళండి. కనీసం తిట్టేసైనా వెళ్ళండి. రే మావా, నన్ను తిట్టమంటావా? ఏమండి ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? ఆగరా మామ, వస్తున్నా ఉండు. రేయ్, అలాంటి అమ్మాయిలు మాలాంటి వాళ్ళతో మాట్లాడతారా, నీతో కాదు. ఏటి? నీ యవ్వ, నిన్ను. రై. ఏమైందిరా? ఒరేయ్, ఏమైందిరా? నువ్వు అలా బాధపడితే నేను చూడలేనురా బాబు, ప్లీజ్. ఏమైందో చెప్పు, చెప్తేనే కదా తెలిసేది. అరే ఓడి అమ్మ, పిల్లని చచ్చిపోయిన మొగంలో అవి ఏంట్రా ఫేసు? చెప్పేంటో మాకు కూడా అర్థం అవ్వాలిగా. నువ్వు చేయన్నా. ప్రపోజ్ అయితే చేశాను కానీ ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదురా. నాకెందుకో తనకి నేనంటే ఇష్టం అనిపిస్తుందిరా. రేయ్, ఇష్టం ఉంటే అన్నిసార్లు చీ కొడుతుందారా? నువ్వేనా? తనని నేను ఎక్కడ మిస్ అయిపోతానో అని భయంగా ఉందిరా. రేయ్ చిన్ను, బాధపడకురా, నీకు అసలు సూట్ అవ్వట్లేదు. సరే పద, అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చే టైం అయింది. ఫైనల్ డిసిషన్ ఏందో కనుక్కుందాం.
ఏంట్రా డెసిషన్ చెప్పాలా? రాసుకో. దానికి అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ లవ్ చేసినా నేను చేయనివ్వను. అంతా నేనే చూసుకుంటా. అయినా మిమ్మల్ని చూస్తేనే చిరాగ్గా ఉందిరా. వెళ్ళండ్రా. చైతన్య, నారాయణ, ఎంఓపి, WPS, గాయత్రి. హే నువ్వు ఉండరా. మావాడు చదివిన స్కూళ్ళు, కాలేజీలు. ఏ అమ్మాయితో మాట్లాడడం నేను ఇంతవరకు చూడలేదు. అలాంటిది మీ వెంట పడుతుంటే ఫోజు కొడుతున్నావు. వదిలేరా, వేస్ట్. ఇంకేం, నువ్వే మంచి బ్రోకర్లా ఉన్నావు. ఎవరినో ఒకరిని చూసి వాడికి సెట్ చేసి ఇంకోసారి దీని జోలికి వచ్చారనుకో పగిలిపోద్ది. పదే పోదాం. ఏమండి ఏమండి, నేనెప్పుడు చదివానురా టిప్పు ఇన్ని కాలేజీలు? ఏదో ఫ్లోలో వచ్చింది, చెప్పాను, సారీ. ఈ ఎతవ బిల్డప్లన్నీ మనకు అవసరం అంటావా? ఆ మాత్రం బిల్డప్ లేకపోతే మ్యాటర్ లేదనుకుంటారు. అంతే అంటావా? అంతే. పద పోదాం. చెప్పరా. ఏమైందిరా? బండెక్కు. ఏమైంది? బండెక్కరా. కియాన్ చెయ్యి. అక్కడ ఒక్క నిమిషం. ప్రతిరోజు మీ వెనకాల కుక్కలా తిరుగుతున్నానే, కొంచెం కూడా కనికరం లేదా నా మీద? నేను కూడా చెప్పాను కదా ప్రతిరోజు నా వెనకాల తిరగద్దని. కొంచెం కూడా సిగ్గుగా లేదా? రోజు ఇలాగే తిరిగి చిరాకు తెప్పిస్తున్నారు. ఏమండి, అది లవ్ అండి. నేను చెప్పా కదా నాకు ఇవన్నీ నచ్చవని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీ అమ్మగారు కూడా ఒక లేడీయే కదా, ఇలా చేయొచ్చా? ఏ, మీ నాన్న కూడా ఒక మగాడే కదా, ఆ? నువ్వు ఇలా చేయొచ్చా? అవును, మా అమ్మ నాన్న కూడా ఆడమోగే. ఇప్పుడు ఏంటి మ్యాటరు? కర్మరా బాబు. ఏమండి ఏమండి, ఏ అమ్మా, టెన్షన్ తీసుకోకు, రిలాక్స్. ఎరా టిప్పు, మామ, నేను ఎప్పుడైనా ఎవరైనా లవర్స్ని విడదీశానారా? లేదు మామ. ఎవరైనా ఆ అమ్మాయిని మోసం చేశానా? చచ్చా, లేదురా. మరి నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? నేనంటే ఇష్టం ఉండి కూడా ఇష్టం లేనట్టుగా ఎందుకురా అలా మాట్లాడుతుంది? కారణం ఏమై ఉంటుందిరా? ఇంకేం, నువ్వే మంచి బ్రోకర్లా ఉన్నావు. ఎవరినో ఒకరిని చూసి వాడికి సెట్ చేసి. రే, ఏమైంది మావా? కారణం ముందురా. నీ లవ్వుకొక శత్రువు ఉందిరా. పద, దాని సంగతి చెప్పుదాం. అరే టిప్పు, నాకేం అర్థం కావట్లేదురా, తల నొస్తుందిరా. పద పోదా. పద పద పద. పోనీరా. తీయన్రా మా. అసలు అన్నయ్యకి చెల్లికి సంబంధమే లేదురా. రే, ఎవర్రా మీరు? అర్ధరాత్రి వచ్చి తలుపులు కొడుతున్నారు. మరి నిన్ను కొట్టాలా? రే మావా, రేయ్ ఇది చూడు, నేను చెప్పేది నువ్వు విను, నువ్వు చెప్పేది నేను వినను. ఎందుకంటే నేను వినను. హలో, ఈడు నా ఫ్రెండ్ చిన్ను నీ చెల్లి ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాడు. దానికి నీ చెల్లి అడ్డొస్తుంది. నాకెందుకో నీ మీద కూడా అనుమానంగా ఉంది. రే, అసలు మీరు ఎవర్రా? మామా, ఈడు అడుస్తున్నారా. నాకెందుకో ఈడే మెయిన్ ప్రాబ్లం అనిపిస్తుంది. నువ్వు ఆగురా మామ, నేను చూసుకుంటా. మా ఫ్రెండ్ లవ్కే అడ్డొస్తారా?
నా ఫ్రెండ్నే కొడతావురా? రే మామ, సుబ్బలక్ష్మి. ప్రియా వాళ్ళని కొట్టావా? కొట్టావా లేదా? ఫస్ట్ తనే టిప్పులు. ఛీ! ప్రేమ నా ప్రేమ, నీ కోసం నేనున్నా, లోకం ఎదురైనా నీ కోసం నేలేనా. ఏమండి ఏమండి, మీతో ఒకే ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. నిజం చెప్తున్నాను, లైఫ్లో ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. జస్ట్ 2 minutes. ఏంటి? ఏమండి, ప్రేమని చెప్పడానికి ఎవరు ఫార్మాట్ని కనిపెట్టలేదండి. ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఒక అబ్బాయిని ప్రేమించడానికి మీ అమ్మాయిలు 100 సార్లు ఆలోచిస్తారే. ఏ అదే ఒక అబ్బాయిని చూపించండి, ప్రేమలో పడకముందు ఆలోచించేవాడిని. ఒక్కడి కూడా ఉండడండి. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. మాది ఫస్ట్ లవ్ అండి, తర్వాతే ఇంకేదైనా. నా లైఫ్లో నేను చాలా మంది అమ్మాయిలను చూశానండి, కానీ మీరు వేరు. అదే నేను చేసిన తప్పు అయితే సీరియస్లీ నన్ను మన్నించండి. ఆ రోజు అన్నారే మీ అమ్మ కూడా ఒక ఆడదే అని. మనసుకి నచ్చిన అమ్మాయి అమ్మలా ఉంటే వెంటపడి ప్రేమించకూడదని చెప్పడానికి నాకు మా అమ్మ లేదండి. చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎనీవేస్, నేను ఈ ఊరికొచ్చిన పని అయిపోయిందండి. మళ్ళీ ఈ ఊరికి తిరిగి రాను. లైఫ్లో ఇంకెప్పుడు నీకు కనిపించను.
ఏమండి మీరు అసలు తెలుగు సినిమాలు చూడరా అండి? ఈ సీన్లో నన్ను ఆపి మీరు హక్ చేసుకోవాలండి. ఆ? హ్మ్. రే చిన్ను, సిగ్గుపడకరా, ఎవరు చూడట్లేదు, పడిపో. ఆ? ఏయ్! నాకు మీరు తప్పితే వేరే దిక్కు లేదండి. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానండి, ప్రామిస్ అండి, నన్ను నమ్మండి. అయ్యో, నవ్వుతున్నారే. ఇప్పటి వరకు మీరు ఇంతలా నవ్వడం నేను ఎప్పుడు చూడలేదండి. సుబ్బలక్ష్మి గారు. హ్మ్? సుబ్బలక్ష్మ? ఎవరు సుబ్బలక్ష్మి? మీరే కదా సుబ్బలక్ష్మి, టిప్పుగడి చెప్పాడు. హ్మ్. నా పేరు స్వాతి. అమ్మాయి పేరు తెలియకుండా ప్రేమించిన వ్యక్తుల్లో ఈ ప్రపంచంలో నువ్వే మొదటివాడు అనుకుంటా. అది వదిలేయండి, మీరు నవ్వారు కదా, మీకు ఓకేనా? నేను నవ్వితే ఓకే అని అర్థమా? ఫస్ట్ వచ్చి మా నాన్నతో మాట్లాడు, తర్వాత చూద్దాం. అయ్యో, ఇంత క్యూట్ గా మాట్లాడుతున్నారే. ఏమండి, అవన్నీ నేను చూసుకుంటానండి, అదంతా వదిలేయండి. ఏమండి, నేను మీకు ఓకే కదా? ఓకే ఓకే. స్వాతి గారు, థ్యాంక్స్ అండి. ఏమండి, అంత ఈజీగా ఒప్పేసుకున్నారండి, మీరు చాలా లక్కీ అండి. ఆహా, అంత లేదులే. రోలింగ్ రా.